మీరు ఎప్పుడు మాట్లాడినా సరే మా సినిమాలో కథ లేదు కానీ కామెడీ ఉందని చెప్తున్నారా? అంటే అదొక సెటప్ ఏమో సార్. అంటే ఆడియన్ని ముందే ప్రిపేర్ చేసి మీరు దేనికోసం రావాలి అన్నది నేను ఇదైతే ప్రామిస్ చేస్తున్నా, అది డెలివర్ చేయకపోతే దాని గురించి క్వశ్చన్ చేయండి అన్నట్టు. లేదు సార్, అంటే కథ కొన్నిసార్లు అడ్డం పడుతుంది సార్ కామెడీ సినిమాలకి. ఇప్పుడు మనం ఆ లాజిక్ను సెట్ చేయాలి అని చెప్పి దానికి ఒక 2-3 నిమిషాలు టైం స్పెండ్ చేస్తున్నాం సార్. అంటే మాకు ఎట్లా ఉండేదంటే, మీరు నవ్వుతున్నారు అనుకోండి సార్, అయినా చెక్కలు గింతలు పెట్టి ఇంకా ఎక్కువ నవ్వించాలనే సాడిజంలో నుంచి వచ్చిన అప్రోచ్ అనమాట ఇది. అంతే. సో దానివల్ల కథలు ఎప్పుడూ ఉంటుంది సార్. ఏదో ఒకటి, ఇప్పుడు మనం మ్యాడ్ వన్ తీసుకున్నాం, 3 కుర్రోళ్ళు కాలేజ్కి వచ్చారు, ఒకడిని ఎవడో కొట్టాడని చెప్పి వాళ్ళు 3 ఫ్రెండ్స్ అయ్యారు, వీళ్ళు 3 లైఫ్లోకి లవ్ వచ్చింది, లవ్ స్టోరీ. సో కథ ఉంటుంది, బట్ దాని మీద కంటే ఎక్కువ సీన్స్, కామెడీ, ద డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్, వాటి మీద వెళ్ళాం సార్. ప్రొడ్యూసర్ దగ్గర కూర్చున్నా, హీరోల దగ్గర కూర్చున్నా కథ చెప్పి ఇప్పుడు అన్నప్పుడు మన దగ్గర సీన్సే ఉంటాయి, కథ ఉండదు. మరి అలా ఎలా చెప్పి ఒప్పించారు వంశీ గారిని? ఫస్ట్ పార్ట్ అంటున్నారు సార్. ఫస్ట్ పార్ట్ కానీ ఇది కానీ అంటే వీళ్ళందరూ దీనికోసం చూసేవాళ్ళు కదా సార్. అంటే ఎగ్జైటింగ్ ఐడియాస్ ఉండేవి సార్ మన దగ్గర. ఓన్లీ వాటికి ఎగ్జైట్ అండి. ఇప్పుడు ఓపెనింగ్ సీన్ ఇలా ఉంటుందని మనం చెప్పామనుకోండి, ఏంటిది భలే పిచ్చిగా ఉంది, సరే పదం అన్నట్టు ఉండేవాళ్ళు సార్. పైగా వంశాన్ని కొంచెం నమ్ముతాడు సార్, వదిలేస్తాడు. ఓకే వీడేదో చేస్తారులే వదిలేసి అంతా చేసిన తర్వాత చూసుకుంటాం సార్. అక్కడ వాళ్ళు దగ్గర పెట్టుకొని మా ఎడిటర్ నవీన్ ఉల్లి గారు కానీ, చిన్నబాబు గారు కానీ అంతా చూసుకొని ఎస్ అంత కరెక్ట్గానే వెళ్తుంది, మధ్యలో ఏదో ఇవేవో కొంచెం అడ్డం పడుతున్నాయి అని అనుకున్నవి వాటిని తీసేసి సెట్ చేసి వేయడం అంతే.